మీరు ఆ సమయంలో నీరు తాగితే విషమే, క్యాన్సర్ కూడా రావచ్చు. మీరు ఇది నమ్మకపోవచ్చు. మంచినీళ్లు ప్రాణం పోస్తాయి కదా, అలాంటిది అవి విషంగా మారటమేమిటి అని. అయితే ఇదేదో మిడిమిడి జ్ఞానంతో చెప్పేది కాదు. సాక్షాత్తు వాగ్భట ఋషి చెప్పిందే. ఆయన ఎవరంటే చరక ఋషి శిష్యుడు. ఈరోజు మనం పాటించే వైద్య శాస్త్రానికి మూలమైన శాస్త్రాన్ని సృష్టించిన ఆయన ఎంతో పరిశోధన చేసి ఎన్నో విషయాలు మనకు అందించారు. ఆయనే చెప్పారు, భోజనాంతే విషం వారి అని. దీని అర్థం భోజనం చేసిన వెంటనే నీరు తాగటం విషంతో సమానమని. అదేంటండి, రోజూ అదే పని చేస్తాం కదా, ఇక నీరంతా విషంగా మారిపోతుందా అనొచ్చు. అలా ఎలా అవుతుందో, ఆ సమయంలో నీరు తాగటం వల్ల వచ్చే నష్టాలేమిటో ఆయన మనకు వివరించారు. వాటిని తెలుసుకుంటే మనకు జీర్ణకోశానికి సంబంధించిన చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్లే. వాగ్భటులు వారు చెప్పేది మనకు అర్థం అయ్యేలా చెప్పుకోవాలంటే, శరీరంలో ముఖ్య భాగం పొట్ట. పొట్ట లోపల జఠరాగ్ని ఉంటుంది, అంటే జీర్ణాశయం అన్నమాట. ఆ జఠరాగ్ని రగిలితేనే మనం తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. మనం ఆహారం తీసుకున్న వెంటనే, అంటే నోట్లో ఆహారం పెట్టుకోగానే లాలాజలం ఊరుతుంది. అదే సమయంలో లైట్ స్విచ్ వేసినట్లు లోపల ప్రజ్వరిల్లుతుంది. మన ఆహారం మెల్లిగా లోపలికి వెళ్లి జీర్ణాశయంలోకి రాగానే అక్కడ రగిలిన అగ్ని చక్కగా మనం తిన్న ఆహారాన్ని పచనం చేసి మనకు కావలసిన విధంగా శక్తిని అందజేసే పని పెట్టుకుంటుంది. అది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ కార్యక్రమంలో ఏదైనా తేడా వస్తేనే మనకు సమస్య మొదలవుతుంది. అలా తేడా వచ్చేలా మనమే చేస్తుంటాం. అందులో మొదటిది ఆహారం తీసుకున్న వెంటనే నీళ్లు తాగటం. మీరు గటగటా తాగేసిన నీరు ఏమవుతుంది? లోపలికి వెళ్లి ఆహారాన్ని పచనం చేయటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపై పడుతుంది. అంతే. అప్పుడేమవుతుంది? మండుతున్న మంటపై నీళ్లు జల్లితే చప్పున చల్లారిపోతుంది. అలాగే జఠరాగ్ని కూడా చల్లారిపోయి ఆరిపోతుంది. మనం తీసుకున్న ఆహారాన్ని పచనం చేసే శక్తిని కోల్పోతుంది. దాంతో యాజ్ ఇట్ ఈజ్ గా మనం తిన్న ఆహారం చక్కగా ఏ ఫ్రిడ్జ్లో పెట్టినట్టో అలాగే ఉండిపోతుంది. అప్పటికి కొందరు ఏదో ఒక చిన్న గ్లాసుతో నీళ్లు తాగితే, మరికొందరు ఇంక నీళ్లు జన్మలో దొరకవేమో అన్నట్టుగా లోటా ఎత్తి మరీ తాగేస్తారు. ఇంకొందరైతే అన్నం తిన్నారా, మంచినీళ్లు తాగారా అనే డౌట్ వచ్చేంత వాటర్ తాగేస్తారు. ఇక తిన్న ఆహారం అరగదు, కుళ్ళిపోతుంది. అక్కడి నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధలు పడడం మొదలు పెడతారు. అక్కడ నుంచి అసిడిటీ, హైపర్ అసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్ ఇవి పెరిగి పెద్దై ఆర్సెమొలలు, మూలవ్యాధి, భగంధరం, క్యాన్సర్కు కూడా లీడ్ చేస్తుందంటే నమ్ముతారా? కాబట్టి నీళ్లు తాగి ప్రాణం కాపాడుకోండి, కానీ చేతులారా ప్రాణం తీసుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.